నమస్తే అందరికీ. బయోచార్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మూసీ నది మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. మూసీ నది లేదా ముచ్చుకుంద నది ఇది వికారాబాద్ దగ్గర ఒరిజిన్ అయ్యి హైదరాబాద్ గుండా కృష్ణా నదిలో కలిసే ఒక నది. అయితే ఇది ప్రతి పట్టణానికి కూడా ఒక ముఖ్యమైన నది ఉంటుంది. ఆ నది ఆ పట్టణానికే ఎంతో వాల్యూని యాడ్ చేస్తుంది. కానీ ఇక్కడ మూసీ నది అనేది ఒక మురికి కూపం అని, ఒక డ్రైనేజ్ అని, అక్కడ వచ్చే వాసన భరించలేక జనాలు కూడా ఇంకో ప్రాంతానికి వెళ్ళడం కానీ, దాన్ని అంటే ఓవర్ ఇయర్స్ అంటే దాదాపుగా ఒక 30, 40, 50 సంవత్సరాలల్లో ఈరోజు అక్కడ ఆ దుర్గంధ భరితంగా ఉండడంతో పాటు అక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ కూడా కాని పరిస్థితిలో ఉన్నది. ఈ యొక్క మూసీ నది చాలా ఇంపార్టెంట్ కూడా మనకు. అంటే అటు ఫ్లడ్స్ని నియంత్రించడం కానీ, మనకు నీరు అనేది చాలా ముఖ్యం. అది భూగర్భ జలాలు కావచ్చు, లేదా నదిలో ప్రవహించే నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అట్లనే నదీ ప్రాంతంలో ఉన్న చెట్లు కానీ, జీవ వైవిధ్యం కానీ, అట్లనే ప్రజలకు ఉన్న కమ్యూనికేషను లేదా కనెక్టెడ్నెస్ అంటాము, అటు స్పిరిచువల్గా లేదా కల్చరల్గా, ఎన్నో విధాలుగా ఈ నదికి అనుబంధాలు ఉంటాయి. ఈరోజు దాదాపుగా అన్నీ కూడా తెంచుకోబడి, అంటే ఏ రకమైన రెస్పెక్ట్ కూడా లేని పరిస్థితిలో ఈ నది ఉన్నది. అయితే ఇప్పుడు దీనిని మన తెలంగాణ ప్రభుత్వము ఎస్పెషల్లీ ఒక 55 కిలోమీటర్ల స్ట్రెచ్ని డెవలప్ చేస్తా అని ఆలోచన చేస్తారు. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎకాలజికల్ రెస్టరేషన్ అనేది ముఖ్యమైనది. అందులో కొన్ని జియో ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఉంటాయి, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, తర్వాత బయో ఇంజనీరింగ్ అని అంటాము, హైబ్రిడ్ బయో ఇంజనీరింగ్ అంటాము. ఇట్లా రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. ఇదే కాకుండా ద మల్టీ డిసిప్లినరీ టీమ్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ప్లాన్ని తయారు చేసినప్పుడే డెఫినెట్గా ఈ మూసి మళ్ళా ప్రజలకు దగ్గర అవుతుంది, ఆ డెవలప్మెంట్ కూడా విలువ పెరుగుతుంది, అది చేసిన వాళ్ళకు కూడా ఒక పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ అంశం పట్ల నేను నాకున్న కొన్ని అంటే ఆలోచనలు, అంటే నేను అటు హుస్సేన్ సాగర్ మీద పనిచేసినప్పుడు లేదా వేరే జలాశయాల మీద పనిచేసినప్పుడు, అటు కొల్లాపూర్లో కానీ రంకాల లేక్, కెంగేరి లేక్ అని మన బెంగళూరు దగ్గర, అక్కడ కొన్ని డిజైన్స్ చేసినప్పుడు నేను బయోచార్ అనే కాంపౌండ్ని ఇంటిగ్రేట్ చేసిన. బయోచార్ అనేది నాకు అంటే 2005 సంవత్సరంలో నుంచి చేస్తున్న ఒక సబ్జెక్ట్ ఇది. ఇందులో మనకు టోటల్గా మూసీ రివర్ ఈ పారివాహక ప్రాంతం డెవలప్మెంటే కాకుండా అటు కార్బన్ సిక్విస్ట్రేషన్ లాంటి అంశాలను, లేదా వాటర్ ట్రీట్మెంట్ అనండి, ఎకాలజికల్ రెస్టరేషన్ అనండి, వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ అనండి, ఇట్లా ఎన్నో విధాలుగా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఐడియాస్ని ఇక్కడ నేను షేర్ చేస్తున్నా. ఇది మూసీ నదికే కాదు, ఏ నదికైనా కానీ ఇలాంటి ఆలోచనలు ఉంటే డెఫినెట్గా మనం దాన్ని రెస్టోర్ చేసి నలుగురికి అంటే ఒక మోడల్గా, మనం ప్రపంచానికి ఒక మోడల్గా తీర్చిదిద్దవచ్చు. అయితే ఈ మధ్యన మనము థేమ్స్ నది, అది లండన్లో ఉన్న నది, అంటే అక్కడ ఓవరాల్గా మనకు యాక్సెస్ కానీ లండన్కే ఒక ఐడెంటిటీగా ఉన్నది. అట్లే చుంగేచున్ అనేది ఇంకొక నది, ఇది సౌత్ కొరియాలో సోల్లో ఉంటుంది. ఈ నది ఆఫ్కోర్స్ అది చాలా చిన్న స్ట్రెచ్, అబౌట్ అరౌండ్ 8-9 మైల్స్ వాళ్ళు డెవలప్ చేసారు. బట్ స్టిల్ అక్కడ చేసిన కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామందికి ఒక మోడల్గా దాన్ని తీసుకుంటారు. ఇట్లా మనకు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఈ మధ్యన అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనే అంశాలలో కూడా మనకు కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలి. అందులో రెయిన్ గార్డెన్స్ అనండి, స్వేల్స్ అనండి, లేదా ఇన్ఫిల్ట్రేషన్ సిస్టమ్స్ అనండి, అక్విఫర్ రీఛార్జ్ అనండి, ఇట్లా రకరకాల వివిధ అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇందులో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.
సో ఇది కొన్ని ఆలోచనలు మాత్రమే. డెఫినెట్గా ఒక టీము మల్టీ డిసిప్లినరీ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు. బట్ ఇక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ని కూడా ఏ విధంగా తేవాలి, యూనివర్సిటీసు కాలేజు పిల్లలు ఇట్లా అందరిని కూడా ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఇది మన ప్రాజెక్ట్ అని దానికి ఒక మూమెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో అందుకని కొన్ని అంశాలు నేను ఇక డీటెయిల్గా చర్చించాలని అనుకుంటున్నా. ఎకాలజికల్ రెస్టరేషన్ అంటే మనకు అక్కడున్న టోటల్ ఎకో సిస్టమ్ అని అంటాం. అంటే అక్కడున్న జీవ వైవిధ్యం అనండి, నీరు అనండి, రాళ్ళు మట్టి ఇవన్నీ కూడా ఎకో సిస్టంలో ఆ బయోటిక్ అండ్ బయోటిక్ అంటే ఇవన్నీ కూడా భాగమవుతాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ రెస్టరేషన్ ద్వారా మనకు నీటి యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నేచురల్ హ్యాబిటేట్స్ అంటాం, అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎన్హాన్స్ అయ్యి ఈవెన్ జీవ వైవిధ్యం కూడా పెంపొందించడం అవుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా చాలా ముఖ్యం ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్లో. అయితే ప్రజలకు ఆమోదయోగ్యమే కాకుండా ప్రజలకు కూడా ఇది దగ్గరగా చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ మీద మొత్తం ఫెన్సింగ్ చేసి దాన్ని బంధించినట్టున్నది. ఈ నక్లెస్ అనేది ఒక రకంగా నక్లెస్లా లేదు, ఒక ఉరితాడు లెక్క దాన్ని మొత్తం ఫెన్సింగ్ చేసి ప్రజలకు నీటికి దూరం చేసినట్టుంది. కల్చరల్గా అట్లా ఉండదు. ఎప్పుడు కూడా ఏ వాటర్ బాడీ అయినా ఏ కంట్రీ అయినా దానికి దగ్గర చేసే పరిస్థితులు క్రియేట్ చేస్తారు, కానీ ప్రజలను నీటికి దూరం చేసే పరిస్థితి క్రియేట్ చేయరు. కోర్స్ అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే పొల్యూషన్ ఉందని, అక్కడికి వెళ్ళడం ఎందుకని, రిస్క్ ఎందుకని, ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇంకా దగ్గర కావాలని ఉంటుంది ప్రకృతికి, దానికి యాక్సెస్ పెంచితేనే దాన్ని కాపాడబడుతుంది అనేది కూడా ముఖ్యమైన అంశం. అందుకే ఇక్కడ సామాజికంగా కూడా వాళ్ళు దగ్గర అయ్యే పరిస్థితులు, లేదా కల్చరల్గా కూడా, లేదా రిక్రియేషనల్ యాక్టివిటీస్ పరంగా, సో ఇవన్నీ స్పేసెస్ మనం అక్కడ మూసీ నది ఈ యొక్క పారివారిక ప్రాంతం ఏరియాలో క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇది బాగా అవుతుంది అనేది ఆలోచన. అట్లనే ఆర్థికంగా కూడా డెవలప్మెంట్ కావాలి ఆ చుట్టుపక్కల అనేది ఒక అంశము. అయితే ఇక్కడ సస్టైనబుల్ బిజినెసెస్ ఎప్పుడైతే అంటే మనకు టూరిస్టులు వీళ్ళందరూ వచ్చినప్పుడు, లేదా లోకల్ టోటల్ పాపులేషన్ కూడా, లైక్ హుస్సేన్ సాగర్ ఈజ్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ పర్ స్క్వేర్ ఫీట్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుంబిని పార్క్ ఒకప్పుడు టికెట్ సోల్డ్ ఇవన్నీ చూస్తే అంత చిన్న లుంబిని పార్క్లో అన్ని వేల మంది వచ్చి ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అట్లనే ఇక్కడ కూడా మనకు ఇంకా టూరిస్టులు పెరుగుతారు కాబట్టి అటు సాలార్జంగ్ అనండి, చార్మినార్ అనండి, సో హిస్టారిక్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. సో అది అక్కడ ఈటరీస్, కల్చరల్ స్పేసెస్ ఇవన్నీ క్రియేట్ చేస్తే కూడా లోకల్ ఎకానమీ డెవలప్ అవుతుంది. సో అవి కూడా ముందే ఆలోచన చేసి ఆ స్పేసెస్ అంటే బఫర్ జోన్ని కన్సిడర్ చేసుకుంటా మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. వాల్యూ అడిషన్ అవుతుంది. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఇన్ మూసీ రివర్ ఏదైతే అవుతున్నదో అందులో రికవర్ చేయడానికి కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అంటే రియల్ ఎస్టేట్ ప్రైస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఈవెన్ ద పీపుల్ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పార్ట్నర్ అయ్యి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటివి కూడా ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏస్థెటిక్ ఎన్హాన్స్మెంట్ అంటే చూడబుద్ధి అయ్యేటట్టు. నేను ఇప్పుడు సాబర్మతి నది అవన్నీ చూసిన మొత్తం కాంక్రీటైజేషన్ చేసారు. అంటే ఎన్ని టన్నుల సిమెంట్ వేసి, ఎంత కంకర వేసి, ఎంత సీకేస్తే పని అవుతుంది అన్నట్టున్నది. ఇట్స్ ఇల్లాజికల్ యాక్చువల్గా. చొంగేచున్ నదిలో కూడా అదే చేసారు ఒకప్పుడు, మొత్తం కాంక్రీటైజేషన్ చేసి అక్కడ రోడ్లు గీళ్ళు అన్నీ వేసేసి మళ్ళా తర్వాత దాన్ని మొత్తం తీసేసి దాన్ని డెవలప్మెంట్ చేసినాక అక్కడున్న మేయర్ కూడా ఆ దేశం అంటే ప్రెసిడెంట్ అయ్యిండు. సో ఇలాంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంటే ప్రజలకు కూడా అది నచ్చుతుంది అన్నట్టు అట్లా చేస్తేనే. ఏదో డెవలప్మెంట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేయడం కాదు. అటు ట్రెడిషనల్ వాల్యూస్ అంటే ఓల్డ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కానీ మోడర్న్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్, ఎందుకంటే యూత్ యంగర్ జనరేషన్స్ ఉన్నారు కాబట్టి రెండు అపీలింగ్ ఉండేటట్టు మనం అక్కడ ఈ కల్చరల్ అండ్ అదర్ పబ్లిక్ స్పేసెస్ అన్నీ కూడా క్రియేట్ చేయాల్సిన అంశం ఇది. అట్లనే బయో ఇంజనీరింగ్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అక్కడ సాయిల్ వాటర్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మనకైతే ఇందులో బయోచార్ నేను ఏదైతే ఈ యొక్క టాపిక్లో ముఖ్యంగా మరీ చెప్పే అంశము. సో దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి.
అట్లనే ఈ ఒక ప్రతి నదికి కూడా ఎస్పెషల్లీ వరదలు వచ్చినప్పుడు దానికి ఎక్స్పాండ్ కావడానికి ఒక బఫర్ జోన్ అనేది క్రియేట్ ఉంటుంది. అంటే ఇది చాలా ముఖ్యమైనది. యూజువల్గా అయితే ఇసుకతోటి అట్లా ఉంటాయి. సో బట్ ఎనియో మూసి ఆల్రెడీ కుచించుకుపోయింది. ఈవెన్ అక్కడ ఉన్న లైక్ ఇమ్లిబన్ లాంటి ప్రాంతంలో కన్స్ట్రక్షన్లు అనండి, మెట్రో అనండి, అటు ఇటు వేసిన రోడ్లు అనండి ప్యారలల్గా, లేదా ఎంక్రోచ్మెంట్స్ అనండి, ఓవరాల్గా ఇప్పుడు లిమిటెడ్ అనేది ఒకటి ఏరియా ఉన్నది ఇప్పుడు మూసీకి. బట్ స్టిల్ ఇప్పుడు కొంచెమైనా బఫర్ జోన్ క్రియేట్ చేయకుండా ఓన్లీ డైరెక్ట్ ఉన్న దాంట్లోనే ఇంకా కొంచెం ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తామంటే ఐ థింక్ లేనిపోని మళ్ళా సమ్ పీపుల్ విల్ గో టు ద కోర్ట్స్ అండ్ సేయింగ్ దట్ రివర్ అంటే ఏంది, రివర్లో మళ్ళీ ఇది చేసిరు అది చేసిరు అని. ఈ పని కాదు ఆ పని కాదు. అందుకనే ఈ ఆలోచన ముందటి నుంచి చేయాలి. అండ్ అక్కడ బఫర్ జోన్స్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి మనం బయోచార్ ఉపయోగించి అక్కడ వచ్చే రన్ ఆఫ్ని కూడా ట్రీట్మెంట్ చేసి తర్వాత సెడిమెంటేషన్ కంట్రోల్ చేసి ఇంక్లూడింగ్ వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ నదిలో కొన్ని నీళ్లు కలిసేటట్టు కూడా చేయొచ్చు. ఇది ఎస్పెషల్లీ వర్షాకాలంలో మన అతిగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవుతుంటుంది. హుస్సేన్ సాగర్లో కూడా చూస్తాం, మనకి ఎక్కువ పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు టోటల్గా కంట్రోల్ చేసిన సిఈటీపీ అనండి ఆ నీళ్ళన్నీ బాగానే ఉంటాయి, డైవర్షన్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఒక్క సెకండ్లో మొత్తము ఇండస్ట్రియల్ వ్యర్థాల కాడికేంచి అర్బన్ సీవేజ్ సిస్టమ్ కానీ మొత్తం కొట్టుకొచ్చి చూడబుద్ధి కాకుండా తయారవుతుంది ఆ వాటర్ బాడీ. సో ఇలాంటిది కాకుండా ఈ బఫర్ జోన్ అనేది చాలా ముఖ్యం. అట్లనే డైవర్షన్ డ్రైన్స్ కూడా ఎట్లయినా గవర్నమెంట్ చేస్తుంది. కామన్ ఎఫ్లూట్మెంట్ ప్లాంట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెడతారు. సో అవన్నీ చేసినా కానీ బట్ స్టిల్ ఇది ఒకటి ముఖ్యమైన అంశం. ఈ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ అని అంటాము. అయితే ప్రతి నదికి కూడా వెట్లాండ్స్ ఉంటుంది, ఒక బఫర్ అన్నట్టు. అంటే మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్ళు అటు వెళ్తాయి, మళ్ళీ మినిమం ఫ్లోస్ కావడానికి మళ్ళీ అది వెట్లాండ్ నుంచి మళ్ళీ స్లోగా ఫిల్టర్డ్ వాటరు అంటే ట్రీటెడ్ వాటరు ఇవన్నీ అవుతాయి. అయితే ఇక్కడ మనం బయోచార్ ఉపయోగించి స్పెషల్గా ఈ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇది న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ చేయకుండా ఈవెన్ పొల్యూటెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవల్ కూడా చేస్తుంది. అవి కిడ్నీస్ లాగా అన్నట్టు బేసికల్గా ఇవన్నీ కూడా. సో దీని ద్వారా డెఫినెట్గా మనకు మూసీ రివర్ చాలా అంటే దాంట్లో వచ్చి ఇన్ఫ్లోస్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్లో ఇది ముఖ్యమైన అంశము. అండ్ ఇవి లేకున్నా ఈవెన్ ఇక్కడ ఈ వెట్లాండ్ ఎకో సిస్టమ్స్లో మనకు మైగ్రేటరీ బర్డ్స్ కానీ అక్కడ ఉన్న జీవ వైవిధ్యం అంటే చేపలు కానీ ఇంకా రకరకాల అంశాలు అంటే టోటల్ అక్వాటిక్ ఎకో సిస్టంలో ఉన్న జీవ వైవిధ్యం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఈవెన్ ఆ ప్లేసెస్ కూడా స్పెషల్ టూరిస్ట్ ప్లేసెస్ అవుతాయి. సో దీనికోసం ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉందనేది ఆలోచన చేసి అక్కడ చిన్న వెట్లాండ్స్ అయినా సరే క్రియేట్ చేయాల్సిన అంశం ఇది. అక్విఫర్ రీఛార్జ్ ఇది కూడా ముఖ్యమైన అంశం. మనకేందంటే అక్విఫర్ రీఛార్జ్ ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే మనం సెమీ ఏరిడ్ ఎన్వాన్మెంట్లో ఉంది హైదరాబాదు. చాలామంది ఇప్పటికీ బోర్వెల్ అనేది చాలామంది ఇళ్ళల్లో ఉన్నాయి. సో గ్రౌండ్ వాటర్ డిపెండెన్సీ అనేది ఉన్నది. సో మూసీ రివర్ ద్వారా ఆటోమేటిక్గా మనకు లోకల్గా అక్విఫర్ కూడా రీఛార్జ్ కావాలంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెంపొందించబడాలనేది ఒక అంశం. సో ఇక్కడ కూడా మనం ఆ జోన్స్ కొన్ని ప్లేస్లలో ఎస్పెషల్లీ ఈ స్ట్రోమ్ వాటర్, ఫ్లడ్ వాటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనము అక్కడికి డైవర్ట్ చేసి లైక్ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ అన్నాం కదా, అలాంటి ప్రాంతాలు క్రియేట్ చేసినప్పుడు కూడా అక్విఫర్ రీఛార్జ్ అవుతుంది. సో స్పెషల్ అక్విఫర్ రీఛార్జ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలంటే సాయిల్ స్ట్రక్చరు లేదా బేస్ రాక్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి క్రియేట్ చేయొచ్చు. సో దీని ద్వారా మన గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది అండ్ అక్కడ వాటర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఫైటో రెమిడియేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎస్పెషల్లీ మనము చెట్లు ఇవన్నీ పెట్టి అన్ని రకాల చెట్లు అటు అక్వాటిక్ ప్లాంట్స్ అని అనొచ్చు లేదా బఫర్ జోన్ స్పీసీస్ అనొచ్చు. బట్ లోకల్ ఇండిజినస్ ప్లాంట్స్ అనేది మనం పెట్టుకుంటా కూడా దీనికి ఓవరాల్గా వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎస్థెటిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇంక్లూడింగ్ బయోడైవర్సిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇతర జీవాలకు కూడా ఆవాసాలు ఏర్పడతాయి, ఈవెన్ ప్రజలకు కూడా మంచిగా అనిపిస్తుంది అంత గ్రీనరీ డెవలప్ అయితే. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఈ యొక్క ప్లాంటేషన్ చేసినా లేకపోతే అక్కడ ఆ చెట్లను పెంపొందించిన నేటివ్ వెజిటేషన్కి వాల్యూ ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. యాక్చువల్గా మనలు సుందరీకరణాన్ని పిచ్చి పిచ్చి చెట్లు వేరే దేశాల చెట్లు అన్నీ తెచ్చి అక్కడ పడేస్తుంటారు. ఆ గ్రీనరీ ఏమో కానీ మొత్తము అక్కడ ఏస్టిక్స్ ఆ వాల్యూస్ అన్నీ పోతే ప్రజలకు ఏ రకంగా కూడా కల్చరల్ రిలేషన్ కానీ ఏది కూడా ఉండదు వాళ్ళకు.
సో కాబట్టి నేటివ్ వెజిటేషన్ లోకల్ స్పీసీస్ని మనకు ఐడెంటిఫై చేసి వాటినే పెంపొందిస్తే మంచిది. కొన్ని చెట్లు మేబీ వెరీ లెస్ పర్సంటేజ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి కొన్ని మనం పెట్టవచ్చు, అందులో కూడా నేటివ్ ప్రిఫర్ చేస్తే మంచిది. ఫ్రూటింగ్ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యం. మనకు ఒక చింత చెట్టు దాదాపు 100 మందిని కాపాడిందని తెలుసు 1908 ఫ్లడ్స్లో, అది ఇప్పటికున్నది. అంటే ఒక్క చింత చెట్టు ఉంది కాబట్టి. మరి చింత చెట్లు మనోళ్ళు ఏడన్నా పెడతారా? ఏ పార్కులలో అయినా కానీ ఎక్కడైనా కానీ అది పెట్టొద్దు అంటారు. అంటే అంత గట్టిది, అంత ఓల్డ్ ట్రీ, ఈవెన్ ఇట్ ఇస్ రెస్పెక్టెడ్, అది ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఉన్నది. సో అట్లా మనం నేటివ్ స్పీసీస్ని ఎంకరేజ్ చేసి ఈవెన్ మనకు వాటి యొక్క మేనేజ్మెంట్ కానీ లేదా దానికి వాటరింగ్ అనేది కానీ ఇవన్నీ కూడా మనకు అన్నెసరీ ఖర్చులు అనేది తగ్గుతుంది. అండ్ పొల్యూటెంట్స్ ఇవన్నిటిని కూడా వాటి అబ్జర్వ్ చేసేది కెపాసిటీ ఉంటుంది కాబట్టి సో వాటర్ అండ్ సాయిల్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇవి ఉంటే. ఫ్లోటిగేషన్ ఇది నేను చెప్పిన ఒక పదము. ఇది ఎందుకంటే ఫ్లోటింగ్ గార్డెన్స్ కానీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ క్రియేట్ చేసి, సో ఇది స్పెషల్గా మనము ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ వెట్లాండ్స్ అని కూడా అంటాము. సో ఇవి క్రియేట్ చేయొచ్చు, అంటే నీళ్ళ మీదనే తేలియాడుతున్న మనకు చెట్లు స్పెషల్గా క్రియేట్ చేయొచ్చు. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే వాటర్లో ఉన్న పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనం స్పెషల్గా దానికి ఆ చెట్లకు మెయింటెనెన్స్ ఇవన్నీ చేసే అవసరం లేదు. ప్లస్ ఆ చెట్ల కింద ఏదైతే మనకు ఒక రకమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుందో అవి అక్వాటిక్ లైఫ్ అంటాం, అంటే చేపలు కప్పలు రకరకాలు ఉంటాయి కదా జీవాలు నీళ్ళల్లో ఉండేటి, అవన్నీ కూడా పెంపొందించబడుతుంది. సో అట్లా మనకు ఆ ఒక టోటల్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఫైటో రెమిడియేషన్ దాంట్లో ఇది ఒక పద్ధతి. ఛానల్ రీకాన్ఫిగరేషన్ అంటే ఇంతకుముందు అన్నట్టు డైవర్షన్ డ్రైన్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవేమో బయటకించి మనం క్రియేట్ చేసేటి, అంటే డ్రైనేజ్ నీళ్ళు ఈ వ్యవస్థను సైడ్కించి తీసుకెళ్ళి ప్యారలల్గా అదొకటి. బట్ అది కాకుండా ఈ యొక్క మూసీ రివర్ ఏదైతే ఆల్రెడీ ఉన్న రివర్ బెడ్ ఉందో అక్కడ మనకు ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కొన్ని అవసరము. సో ఎందుకనంటే ఇప్పుడు మూసీ నది ఒక 50-70 కిలోమీటర్లు అది దాదాపుగా ట్రావెల్ చేసినాక హైదరాబాద్కి ఎంటర్ అవుతుంటుంది దాదాపుగా. సో అయినప్పుడు మళ్ళీ ఈ యొక్క గ్రేడియంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ మియాండరింగ్ అని అంటారు, మిడిల్ పార్ట్ ఆఫ్ ద రివర్ అని కూడా అంటారు. మియాండరింగ్ అనేది సాధారణం, అది లేకపోతే మళ్ళీ ఫ్లడ్స్ వస్తే అది వేరే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అట్లనే ఆక్స్బో లేక్స్ అనేది కొన్ని చిన్న పాండ్స్ అనేది కూడా క్రియేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనము ఇంజనీరింగ్ సొల్యూషన్లోనే ఇవి ఐడెంటిఫై చేసి ఆ స్పేసెస్ ఇస్తే ఆ రివర్ బిహేవియర్ అనేది రివర్ లాగా ఉంటుంది. రివర్ లాగా ఉన్నప్పుడు ఇంపాక్ట్ అనేది అంటే వరదలు వచ్చుడు వేరే అయినప్పుడు కట్టింగ్లు చేసుడు అవన్నీ చేయదు అన్నట్టు. సో దాని యొక్క నేచర్ని మనము ప్రొటెక్ట్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి. సో ఈ అవకాశాలు ఉన్న దగ్గర క్రియేట్ చేయాలన్నట్టు. అట్లనే మనకు అక్కడ జీవ వైవిధ్యం ఇంప్రూవ్ కావడమే కాక నీటి యొక్క ఏరియేషన్ కూడా ఇవన్నీ క్రియేట్ అవుతాయి. లైక్ ర్యాపిడ్స్ అనేది చాలా ముఖ్యం, అంటే చిన్న చిన్న నీళ్లు దుంకడము అనేది. సో ఇలాంటిది కూడా ఏరియేషన్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అవి చాలా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ లైటింగ్ అవన్నీ పెడితే కూడా ఇంకా ఎస్టిక్స్ ఇంప్రూవ్ అయితే కొన్ని ప్లేస్లల్లో. సో ఇట్లా క్రియేట్ చేయొచ్చు. సో వీర్స్ అండ్ చెక్ డ్యామ్స్ అక్కడక్కడ కూడా కొన్ని నీళ్లను మనం ఆపితే మనము అక్కడ ఇనండేటెడ్ ప్లేసెస్ క్రియేట్ అవుతాయి, అది కూడా వాల్యూ యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఇది స్ట్రాటజిక్ లొకేషన్స్లో క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్ దగ్గర రబ్బర్ డ్యామ్ అనేది క్రియేట్ చేశారు ఒకప్పుడు, బట్ అదంత సిస్టమేటిక్ లేదు. బట్ ఇక్కడ సెడిమెంట్ డిపాజిషన్ ఇవన్నీ అయితే మనకు అట్లనే ఆ పూల్స్లో మన అక్వాటిక్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అంటే పెరుగుతుంది. సో ఇవి పార్ట్ ఆఫ్ దిస్ రెస్టరేషన్ మనం క్రియేట్. రెయిన్ గార్డెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనే దాంట్లో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్లో ఇది వన్ ఆఫ్ ద ముఖ్యమైన అంశము. స్వేల్స్, రెయిన్ గార్డెన్స్ ఇవన్నీ కూడా పార్ట్. సో అట్లనే ఇక్కడ కూడా మనకు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడము లేదా స్టోమ్ వాటర్ మేనేజ్మెంట్ అలా కానీ రెయిన్ గార్డెన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇవి ఏమైతాయంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఉంటాయి ఆ గార్డెన్లో, అంటే చిన్న కుంటలాగా ఉంటుంది, కానీ కొన్ని రోజులు అయినాక నీళ్ళని మెల్లగా ఇంకుతుంది, అంటే మళ్ళీ గడ్డి మైదానం లాగా ఉంటుంది, మళ్ళీ అక్కడ మనం పార్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇది టెంపరీ అయితే అన్నట్టు. సో ఇది బ్యూటిఫుల్గా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా మనము అర్బన్ ఏరియాస్లో
అదర్వైజ్ కూడా ఈవెన్ మూసి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనము క్రియేట్ చేయొచ్చు. అందులో బయోచార్ ఇవి అడిషన్ చేస్తే కూడా ఇంకా వాల్యూ అడిషన్ అవుతుంది రేన్ గార్డెన్స్కి. అట్లనే మూసి పక్కన ఉన్న పేవ్మెంట్స్ కానీ ఇవన్నీ డిజైన్ చేసినప్పుడు ఆ కాంక్రీటైజేషన్ వద్దు అని నేను మరీ అంటున్నా. కాబట్టి అక్కడ ఆ టైల్స్ ఏవైతే క్రియేట్ చేస్తారో అది బయోచార్ టైల్స్ చేసినప్పుడు పర్ఫోరేటెడ్ టైల్స్ ఉన్నప్పుడు నీళ్లు డైరెక్ట్ ఇంకడానికి అవకాశం ఉంటే మంచిది. లేకపోతే సడన్ ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవన్నీ మనం చాలా హైదరాబాద్లో రెగ్యులర్గా చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితి కావద్దు అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ ఈ పర్మేబుల్ పేమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ రన్ ఆఫ్ని కూడా అవి తగ్గిస్తుంటాయి. సో ఇంతకుముందు అన్నట్టు ఈ కల్చరల్ అండ్ సోషల్ గ్యాదరింగ్ స్పేసెస్ చాలా ముఖ్యము. సో అన్ని అంటే ఏజ్ గ్రూప్స్కి మనము స్పేసెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ పబ్లిక్ స్పేసెస్ మల్టీ ఫంక్షనల్ అయి ఉండాలి. అండ్ రెగ్యులర్గా కమ్యూనిటీ అడికి రావడము, ఇంటరాక్ట్ కావడము, లేదా కల్చరల్ ఎక్స్ప్రెషన్కి అదొక స్పేస్ క్రియేట్ కావడం, ఇవన్నీ కూడా అవుతుంటేనే మంచిది అన్నట్టు. అట్లా సమ్ ఈవెంట్స్ కూడా గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుంటాయి. యాంపీ థియేటర్స్ అంటే మనం కూర్చోడానికి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ అని అంటాం కదా, అలాంటివి. సో ఇది కూడా కల్చరల్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, డ్రామా, టాక్స్ లేదా కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఇవన్నిటికి కూడా మనము క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది ఈ స్పేసెస్ని. పబ్లిక్ ప్లాజాస్ లేదా పీపుల్స్ ప్లాజా అని హుస్సేన్ సాగర్ దగ్గర ఉంది. అలాంటిదే ఇక్కడ మనకు ఓపెన్ స్పేసెస్ మనం క్రియేట్ చేసి సీటింగ్ ఏరియాస్ లేదా ఎగ్జిబిషన్స్, సో రకరకాల ఈవెంట్స్, సో ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. సో అటు వాటరు ప్లస్ ఇక్కడ ఇది ఇమీడియట్గా ఉంటే చాలా యూజ్ అవుతాయి. అట్లనే కొన్ని స్కల్ప్చర్స్ కూడా, ట్రెడిషనల్ స్కల్ప్చర్స్ కానీ మోడర్న్ స్కల్ప్చర్స్ కానీ లోకల్ హెరిటేజ్ ఆర్ట్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ప్లాజాస్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ వాటర్ ఫ్రంట్ అని అంటాం కదా, అలాంటి డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో రిక్రియేషనల్ ఏరియా అంటే ఇది బ్రాడర్ కాన్సెప్ట్. ఇది అక్కడ బోటింగ్ నుంచి, ఫిషింగ్ నుంచి, సైక్లింగ్ రకరకాలు ఉంటాయి ఆపర్చునిటీ. సో ఇది కమ్యూనిటీకి హెల్త్ రీజన్స్ కూడా కావచ్చు, వెల్ బీయింగ్ అనవచ్చు, కమ్యూనిటీ ఎంగేజ్ కావడానికి ఒక అవకాశం అనవచ్చు. సో ఈ రిక్రియేషనల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇది వాకింగ్ అండ్ సైక్లింగ్ పాస్ అనేది చాలా ముఖ్యము. అది ఇక్కడ కంటిన్యూస్గా అంటే మనము ఈ ఫ్లైఓవర్ లాగా వాక్వేస్, స్కైవేస్ అని అంటాం కదా, అలాంటివి లేదా సైక్లింగ్వి కూడా మనము స్కైవే కాన్సెప్ట్లోనే మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇవి ఆల్సో కనెక్టింగ్ అంటే రివర్కి క్లోజ్గా వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉండేటట్టు క్రియేట్ చేయాలి. సో ఇది చాలా ముఖ్యం. అయితే ఈ సిటీలో సీనిక్ రూట్స్ ఏరియాస్లో కొంచెం జనాలు తక్కువ ఉన్న దగ్గర ఇది క్రియేట్ చేస్తే ఆ రకమైన హాబీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కన్వీనియంట్ కూడా ఉంటుంది. ఫిషింగ్ జోన్స్ ఇది కూడా ఒక హాబీ, ఇట్స్ ఏ చాయిస్. అంటే ఇలాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ అట్లీస్ట్ ఫిష్ని అబ్జర్వ్ చేయడానికి, వాటిని పట్టడం తిననీకి అన్నట్టు కాదు కానీ, బట్ అక్కడ క్లోజ్గా లైక్ కోయి కార్ప్ ఇలాంటి ఫిష్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అట్లనే బర్డ్ పర్చెస్ అని అంటాము, ఇది కూడా ముఖ్యమైన ఇది. అంటే పిట్టలు కానీ ఇవి ఉండడానికి మనం అక్కడక్కడ క్రియేట్ చేయాలి కొంచెం ఫెసిలిటీసు. సో దట్ ఆ బర్డ్ పాపులేషన్ పెరిగితే కూడా ఆ సౌండ్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళకు. అండ్ దీంతో కూడా మనకు టూరిజం ఇవన్నీ కూడా బర్డ్ వాచర్స్ కానీ, ఈవెన్ బర్డ్ వాచ్ టవర్స్ కానీ ఇలాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ బర్డ్ ఐలాండ్స్ కొన్ని నీళ్ళ మధ్యన కూడా క్రియేట్ చేసి ఈవెన్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. అయితే ఈ యొక్క ఆర్కిటెక్చరు ఇంతకుముందు అన్నట్టు ఇది ఒక విజువలీ అపీలింగ్ ఆర్కిటెక్చర్, బోత్ అంటే హిస్టారికల్ థింగ్స్. అంటే 400+ సంవత్సరాల నుంచి చార్మినార్ ఉంది. సో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లైక్ ఆర్చెస్ అనండి, జాలీస్ అనండి, మినారెట్స్ అనండి, ఈవెన్ బుద్ధిజం కూడా పార్ట్ ఆఫ్ మన కల్చరే. అజంతా ఎల్లోరా వన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఉండే. సో అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ కొన్ని తేవడం, లేదా మోడర్న్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కూడా తీసుకురావడము. అందులో గ్రీన్ రూఫ్స్ లేకపోతే సోలార్ రూఫ్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ మెటీరియల్స్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం, లైక్ బయోచార్ బ్రిక్స్ కూడా వాడడం, ఇవన్నీ కూడా. అండ్ లైటింగ్ ఇవన్నీ ఉండాలి. ఈవెన్ డే అండ్ నైట్ కూడా అక్కడ విజిట్ చేసేటట్టు అపీలింగ్ ఉండేటట్టు అవన్నీ క్రియేట్ చేయాలి. సో ఇది ఒక కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని కూడా కన్సిడర్ చేసుకుంటా మనకు ఇది డెవలప్ అయితే బాగుంటుంది.
సో ఈటరీస్ అండ్ కమర్షియల్ స్పేసెస్ అనేది కూడా ముఖ్యమైన అంశము. ఇక్కడ మనకు అంటే లోకల్ కమ్యూనిటీ వాళ్ళకు అడిషనల్గా లైవ్లీహుడ్స్ వస్తుంది అండ్ మెనీ విజిటర్స్ వస్తుంటారు. ఈవెన్ లోకల్ కమ్యూనిటీ కూడా అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంటుంది. అండ్ లోకల్ కుజిన్స్ స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటట్టు చేయడము. అండ్ కఫేస్ అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడము, సీనిక్ వ్యూస్, అవుట్డోర్ సిట్టింగు అండ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ లోకల్ ఆర్టిజాన్స్కి వాళ్ళ హ్యాండిక్రాఫ్ట్స్ సెల్ చేయడానికి లైక్ శిల్పారామం లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఒకటి మినీ శిల్పారామం అని ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్నది, అది అటాచ్డ్ అయ్యే ఉన్నది. సో అలాంటిది ఇంకా 2-3 క్రియేట్ చేయొచ్చు. సో అట్లనే హార్ట్స్ అని అంటాము, అంటే వీక్లీ మార్కెట్స్ క్రియేట్ చేసి స్పెషలైజ్డ్ గూడ్స్ ఒక్కొక్క రోజు అక్కడ సేల్ అయ్యేటట్టు. సో అప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్న కమ్యూనిటీ లేటెస్ట్ బుక్స్ కూడా అక్కడ దొరికేటట్టు, లేదా ఈవెన్ డిజిటల్ లైటింగ్ షోస్ స్పెషల్గా ఆర్గనైజ్ చేసేటట్టు. సో ఇవన్నీ కూడా అక్కడ మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది. ముఖ్యమైన అంశం పార్కింగ్ అండ్ యాక్సెసిబిలిటీ. సో ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ అది క్రియేట్ చేయడమే కాక అక్కడ ఏందనంటే మళ్ళా ఆ పార్కింగ్ స్ట్రక్చర్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది విజిబిలిటీ, అక్కడ ఉన్న వ్యూ కానీ అవన్నీ ఎఫెక్ట్ కావద్దు. సో కాబట్టి అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్టేషన్స్ కానీ లేదా మల్టీ లెవెల్ పార్కింగ్ చేసిన బట్ దాని ఫసాడ్ ఇవన్నీ కూడా మనం గ్రీనరీ అట్లా చేసి కనబడకుండా చేయాలి, ఇక్కడ పార్కింగ్ ఉందా అన్నట్టు తెలియద్దు అన్నట్టు. అండ్ స్పెషల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ మెట్రో ఈవెన్ బస్సెస్ ఫెసిలిటీస్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఆడికి వితిన్ నో టైం రీచ్ అయ్యేటట్టు ఆ ప్లేసెస్కి, డిఫరెంట్ ప్లేసెస్కి. బికాజ్ 55 కిలోమీటర్స్ అనేది లాంగ్ స్ట్రెచ్. అందులో మనం అక్కడక్కడ ఏమైనా ఇలాంటి నిషెస్ క్రియేట్ చేసిన ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి యాక్సెసిబిలిటీ పెంపొందించాలి. ఇంక్లూడింగ్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకు కూడా యాక్సెస్ అయ్యేటట్టు కొన్ని స్పేసెస్ అన్న మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఇట్ గోస్ ఇన్ టు మేబీ a few years, బట్ స్టిల్ ఇట్స్ ఏ గుడ్ ఇనిషియేటివ్ టు స్టార్ట్ విత్. అండ్ ఇక్కడ ఒక అచీవబుల్ అండ్ రియలిస్టిక్ టైం లైన్ కానీ ప్రోగ్రామ్ కానీ ప్లాన్ కానీ వేసుకోవాలి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎన్విరాన్మెంటల్ రెస్టరేషన్ టాస్క్. ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయి, ఫస్ట్ అదంతా క్లియర్ చేసుకుంటూ రావాలి. అట్లా కొన్ని రోడ్లు అన్నెసరీ వేసినామేమో అవి తీసేయాలి. అంత దగ్గరగా మూసీని ఇంకా చిన్నగా చేసేటట్టు రోడ్లు ఉంచొద్దు. ఈవెన్ ఇమ్లిబాన్ కానీ ఇలాంటి ఆల్రెడీ పెద్దగా దే ఆక్యుపైడ్ మోర్ ఏరియా. ఎట్లయినా ఇప్పుడు ఒకటి బస్ స్టాండ్, సెంట్రల్ బస్ స్టాండ్ అవుట్ సైడ్ ద సిటీ అనేది చేస్తుర్రు. సో అట్లనే రైల్వే స్టేషన్ కూడా అవుట్ సైడ్ ద సిటీ చేస్తుర్రు కదా. అలాంటి ఏ బిగ్గర్ కనెక్టెడ్ విత్ మెట్రో బస్ స్టాండ్ అవుట్ సైడ్ ద సిటీ సెంటర్లో పెడితే దెన్ డెఫినెట్గా స్పేస్ అనేది మనకు ఉంటుంది. సో అట్లా సమ్ థింగ్స్ నీడ్ టు బి ప్లాన్డ్. అండ్ ఇది ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్లో ఈ ఫస్ట్ ల్యాండ్ని అక్వైర్ చేయడం అనేది ఒక భాగం అయితే, వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి సిఈటీపీసు, ఎస్టీపీసు, తర్వాత డైవర్షన్ డ్రైన్స్ అనండి. సో ఇవన్నీ క్రియేట్ చేసి ఈవెన్ ఇఫ్ నీళ్లను వేరే నదికించి అటు గోదావరి నది కానీ కృష్ణా నదికించి కానీ కొన్ని నీళ్లు తెచ్చి కూడా మనము ఇక్కడ యాడ్ చేస్తే కూడా మంచిదే. అండ్ అట్లనే ఈ కల్చరల్ అండ్ రిక్రియేషనల్ స్పేసెస్ అని అన్నాం, ఇవన్నీ కూడా క్రియేట్ చేయడము. యాంపిథియేటర్స్, ప్లాజాస్, పాత్వేస్ ఇవన్నీ క్రియేట్ చేయడము. అండ్ కమర్షియల్ ఏరియాస్, పార్కింగ్, ఎస్థెటిక్స్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అంశాలు. ఫైనల్గా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. ఇది ఏందని అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని కాదు, ఇది మనందరి ప్రోగ్రాము. అండ్ ఓనర్షిప్ అందరికి ఉండాలంటే అందరినీ కూడా ఫస్ట్ గవర్నమెంట్ కూడా పార్ట్నర్ చేసి ఆల్ సెక్షన్స్, అటు కళాకారుల కాడికి మొదలెట్టి ఇంజనీర్లు కానీ ద ఇంటలెక్చువల్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నారు, ఆంట్రప్రూనర్స్ ఉన్నారు, సో కాలేజెస్, యూనివర్సిటీసు, సో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగం చేయాలి. ఈవెన్ ఉమెన్ని కూడా స్పెషల్గా స్టేక్ హోల్డర్స్గా గుర్తిస్తే వాళ్ళు ఏం చెట్లు పెడితే బాగుంటుంది, దే విల్ డెఫినెట్లీ ప్లాన్ బెటర్. సో ఇట్లా మనకు ఇదే కాదు, లోకల్ బిజినెస్ వాళ్ళను, లోకల్ రెసిడెంట్స్గా వాళ్ళని కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అట్లనే ఇక్కడ మానిటరింగ్ ద హెల్త్ ఆఫ్ ద రివర్ సిస్టమ్ కూడా మనము అందులో భాగం కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. సో ఇవన్నీ చేస్తే దెన్ డెఫినెట్గా ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది సక్సెస్ కావడమే కాదు, అది సస్టైనబుల్గా కూడా
అవుతుంది. అండ్ ఇంకా ఎవ్రీ ఇయర్ అంటే ఫర్ జనరేషన్స్ టుగెదర్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయ్యకుండా ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ యాజ్ అ గ్లోబల్ మోడల్ కూడా అవుతుంది. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ బయోచార్, బయో ఇంజనీరింగ్ అప్రోచెస్ అనేది, అంటే బయోచార్ని ఉపయోగించుకుంటా బయో ఇంజనీరింగ్ అప్రోచెస్ ఇంక్లూడ్ హైబ్రిడ్ అని అన్నాం. అంటే హైబ్రిడ్ అంటే మెర్జింగ్ నేచురల్ అండ్ ఇంజనీర్డ్ సిస్టమ్స్, ఈ రెండు కూడా ఒక దగ్గరికి తెచ్చి ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని ఇవన్నీ అడ్రస్ చేసుకుంటా అండ్ సుస్థిరత అనేది తేవడం. సో ఇవన్నీ మెథడ్స్ మనకు అందులో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, తర్వాత ప్లాంట్స్ ఉంటాయి, మైక్రోబ్స్ ఉంటాయి, ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ అల్టిమేట్గా ఈ యొక్క సుస్థిరత కానీ రెసిలియన్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసే కెపాసిటీస్ ఇందులో ఉంటాయి. అండ్ ఇదొక్కటి ఒక సుస్థిరమైన పర్యావరణ ప్రాజెక్ట్ కింద కావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటే. సో ఇది యూజువల్గా మనకు వాటర్ మేనేజ్మెంట్ కానీ, సాయిల్ రెస్టరేషన్ కానీ, ఎకోసిస్టమ్ రిహాబిలిటేషన్ కానీ, ఎస్పెషలీ రివర్ మేనేజ్మెంట్, రివర్ డెవలప్మెంట్ అనే అంశాలలో కూడా ఇది హైబ్రిడ్ బయోచార్, బయో ఇంజనీరింగ్ అప్రోచెస్ యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ నేను చెప్పాలనుకున్నా. అంటే బయోచార్ ఎట్లా అప్లై చేయొచ్చు అనే దాంట్లో కొన్ని డీటెయిల్డ్ డిజైన్స్. సో ఇది మనం సాయిల్ సబ్స్ట్రేట్లో యాడ్ చేసినప్పుడు ఇది ప్లాంట్ గ్రోత్ ఇదంతా కూడా క్రియేట్ చేస్తుంది. అట్లనే ఇది సాయిల్ రెమిడియేషన్, ఎస్పెషల్లీ కంటామినేటెడ్ సాయిల్స్. ఇప్పుడు మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో మనకు అటు ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, డొమెస్టిక్ ఎఫ్లుయెంట్స్ కొన్ని ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా పోయినాయి. అఫ్కోర్స్ స్లడ్జ్ రిమూవల్ అనేది మనం చేస్తాము. ఒకవేళ స్లడ్జ్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేసినా అక్కడ కూడా మళ్ళీ పొల్యూషన్ కావద్దు అంటే మనం బయోచార్ ప్లస్ ఆ స్లడ్జిని వేసి అక్కడ చెట్లు పెడితే అట్లీస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఒక పాయింట్. రెండోది ఈవెన్ కొంచెం మిగిలిపోయిన కంటామినెంట్స్ మూసి రివర్ బెడ్లు ఉన్న అక్కడ కూడా మళ్ళీ బయోచార్ వేసి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే ఈ స్లడ్జ్ తీయాల్సిన ఆవశ్యకత తగ్గుతుంది మనకు ఓవరాల్గా. అక్కడ మళ్ళీ చెట్లు పెట్టి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది రెండో అవకాశం మనకు. అట్లనే మనకు మూసి యొక్క బఫర్ జోన్లో ఉన్న డిగ్రేడెడ్ సాయిల్స్ అన్నిటి దగ్గర కూడా మనం బయోచార్ వేసి దాన్ని రిక్లెయిమ్ చేసి ఆ డిగ్రేడెడ్ ల్యాండ్ని మళ్ళీ యూజ్లకు ఫాస్ట్గా తేవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఈ స్టోమ్ వాటర్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో చూస్తాం సడన్గా వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ హుస్సేన్ సాగర్లోకి వచ్చేస్తుంటాయి. అవి అంటే పొల్యూటెడ్ వాటర్స్ అవన్నీ వస్తాయి. సో ఇట్లా వరదలు వచ్చినప్పుడు మనకు ఆ నీళ్ళు కూడా ట్రీట్ అయ్యి ఈ యొక్క రివర్లకు వెళ్ళాలనేది పాయింట్. అప్పుడు మనము ఇలాంటి అక్కడక్కడ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడైతే అవాయిడ్ చేయలేమో నీళ్ళు రాకుండా అక్కడ ఈ బయోచార్ ఉపయోగించి మనం స్పెషల్ ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ సిస్టమ్స్, వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ సిస్టమ్ అంటాం, అక్కడికి ఫ్లడ్ వాటర్ పంపి అందులోకి బయటకు వచ్చిన నీళ్ళు ఒక రివర్లకు పోతే అవి కొంచెం సేఫ్ ఉంటుంది అన్నట్టు. సో ఇవి మనం క్రియేట్ చేయొచ్చు. పార్క్స్ ఇవన్నీ చుట్టుపక్కల బఫర్ జోన్కి అటు ఇటు చేసినవి ఉంటాయి కదా, అందులో ఇవి స్పెషల్గా క్రియేట్ చేయొచ్చు. అట్లనే ఈ యొక్క బఫర్ జోన్ ఏరియాలో కంటామినేటెడ్ సాయిల్స్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ కూడా బయోచార్ ఉపయోగించి మనము రిక్లెయిమ్ చేయొచ్చు ఆ సాయిల్స్ని. అట్లనే వెజిటేషన్ పెంపొందించవచ్చు అక్కడ. ఈ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ అని అన్నాము, ఇది రెస్టోరింగ్ ద వెట్లాండ్స్. ఆల్రెడీ చిత్తడి నేలలు మూసీకి దగ్గరలో ఉన్నాయి, ఎస్పెషల్ మనకు డౌన్ స్ట్రీమ్లో కనబడితే ఎక్కువ. సో వీటిని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనం బయోచార్ ఉపయోగిస్తే అటు టోటల్ కార్బన్ సిక్విస్టేషన్ అవ్వడమే కాక ఫాస్ట్గా జీవ వైవిధ్యంతో కూడిన ఈ వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ అయ్యి అక్కడికి ఫ్లో అయిన వాటర్ ట్రీటెడ్ వాటర్ అంటే ఇట్ ఈస్ క్లీన్ వాటర్గా అవుతుంది. మనము ఈ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవన్నీ ఎన్ని పెట్టినా కానీ అది చాలా కాస్ట్తో కూడుకున్న పనులు. ఈవెన్ మెంబ్రెయిన్ ఫిల్టర్స్ ఇవన్నీ రికమెండ్ చేస్తారు. ఇండస్ట్రీస్ సర్వైవ్ అయితే కానీ లాంగ్ రన్లో సస్టైనబిలిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఎనర్జీ కన్జంప్షన్ ఇవన్నీ కూడా ఇష్యూస్. సో ఇలాంటివి మనం క్రియేట్ చేసి ఆ వాటర్ని వాడితే మంచిది. అట్లనే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి కూడా మనము ఇట్లా అంటే బయోచార్ ఉపయోగించి స్పెషల్ ఏరియాస్ అంటే వేస్ట్ వాటర్ని అక్కడికి పంపించి అక్కడ వెజిటేషన్ ప్లస్ బయోచార్ రెండు ఉంటాయి. అక్కడ ఇది ఫిల్టరేట్ అయిన వాటరు, దట్ ఈస్ ద ట్రీటెడ్ వాటరు. సో కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ అనే దాంట్లో కూడా ఈ కాన్సెప్ట్ని మనం డెవలప్ చేసి దెన్ ఆ నీళ్లను మళ్ళీ నదికి కూడా పంపొచ్చు.
మళ్ళీ వచ్చిన నీళ్ళు, నదిలో ఉన్న నీళ్ళకు కూడా మళ్ళీ అక్కడక్కడ మనం పాండ్స్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు బయోచార్ ఉపయోగించి దాన్ని ట్రీట్మెంట్ కంటిన్యూ, దెన్ అక్కడ ఉన్న అక్వాటిక్ లైఫ్, వాటర్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అల్టిమేట్గా కార్బన్, దట్ ఈస్ యాక్టివేటెడ్ కార్బన్ అనండి, బయోచార్ అనండి, ఇవన్నీ కూడా ఫిల్టరేషన్కి ఉపయోగమైతే వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాయి. సో ఎంత వాడితే అంత మంచిది, ఎన్ని ప్లేస్లలో వాడితే అంత మంచిది. దీన్ని మనకు ఆల్రెడీ హౌ టు కన్వర్ట్ ఎనీ బయోమాస్ ఇంటూ బయోచార్ అనేది పద్ధతులు ఉన్నాయి. సో అందులో పైరాలసిస్ టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మనకు లోకలైజ్డ్గా కూడా ఫార్మర్స్ తోటి డెవలప్ చేయించి దాన్ని మనకు టన్నులు ఇక్కడ వాడచ్చు. అటు వాళ్ళకు కూడా బెనిఫిట్ అయితే, ఇంక్లూడింగ్ కార్బన్ క్రెడిట్స్ కూడా మనకు వస్తాయి ఎంత వాడితే అంత. ఈ స్పెషల్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కొన్ని పెట్టినా సరే అక్కడ కూడా మళ్ళీ మనం బయోచార్ వాడితే వాటర్లో ఉన్న న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యి దెన్ వాటర్, క్లీన్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఎస్పెషల్లీ నైట్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఈవెన్ ఎమిషన్స్ కూడా అబ్జర్వ్ అయ్యి అక్కడ స్మెల్ అనేది క్రియేట్ కాదు. సో ఇట్లా మనం ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయొచ్చు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో. సో అట్లనే స్టోమ్ వాటర్ బయోఫిల్టరేషన్ సిస్టమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇటు బయోచార్ రిడ్జెస్ ఇవన్నీ కూడా అట్లా ట్రెంచెస్లో వాటర్ పోయేటట్టు. సో ఈ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇట్లా నీళ్ళు వెళ్ళినప్పుడు ఈ ఫిల్టర్స్ ద్వారా వెళ్ళినప్పుడు ట్రీట్ అయ్యి వస్తాయి అన్నట్టు మధ్యలకు, అట్లా మనం క్రియేట్ చేయొచ్చు. సో అల్టిమేట్గా దిస్ కార్బన్ టవర్స్ అనేది మనం క్రియేట్ చేసి అక్కడ బయోచార్ రెగ్యులర్గా ఉపయోగించి అక్కడ చెట్లు అట్లా నీళ్ళని ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకుంటా ఈ ట్రీటెడ్ వాటర్ని మనము నదిలోకి ప్రవహించేటట్టు చేస్తే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నట్టు, డిజైన్స్ అన్నట్టు. అన్లెస్ మన టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇవి మనము ఇంటిగ్రేట్ చేయొచ్చు అండ్ చేయొచ్చు. ఆ ఇమాజినేషన్ అనేది కావాలి ఇక్కడ, ఒక విజన్ అనేది కావాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అండ్ ఒకరి విజన్ ఇంకోరి విజన్ కాదు, అందుకే ఇది కలెక్టివ్ విజన్ కావాలి. అందుకని నేను ఇన్ని రకాల ఈ యొక్క ప్రజెంటేషన్ల కోర్స్ ఐ యూజ్డ్ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించిన ఇవి జనరేట్ చేయడానికి. సో సమ్ కాంపోనెంట్స్ డెఫినెట్లీ విల్ బీ యూస్ఫుల్ అండ్ అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ దేర్ కుడ్ బి ఈవెన్ బెటర్ మోడల్స్, ఐ అగ్రీ. మనం చెప్పినవి అన్నీ 100% కవర్ అయినట్టు కాదు. సో లెట్ us వర్క్ టుగెదర్. ఇది మన ప్రాజెక్టు, మన నది, ముచ్చుకుంద నది, మూసీ నదిలో మళ్ళీ పుష్కరాలు అయితేనే డెఫినెట్గా ట్రీట్ అయిందని నేను అంటాను.